ఇది ఒక అమ్మాయి కథ. అందరమ్మాయిల్లాగే తన కలల్ని, తన కన్నవారి ఆశల్ని నిజం చేసుకునేందుకు చదువుకోవడానికి తను స్కూల్కి వెళ్ళింది. అప్పుడే తను ఊహించని విధంగా కొంతమంది టీచర్లు తనతో అసభ్యంగా ప్రవర్తించారు. ఆ పరిస్థితిని తనకు వింతగా అనిపించింది. ఇబ్బంది పడింది, ఎదిరించలేకపోయింది. ఎవరితోనూ ఈ విషయం చెప్పకూడదు అనే బెదిరింపులకు భయపడి తలూగింది. ఆ భయంతోనే స్కూల్ అయిపోయింది. కానీ అది అంతటితో ఆగిపోలేదు. అటువంటి సంఘటనలు తన డిగ్రీ, పీజీ కాలేజీల వరకు ఎవరో ఒకరి రూపంలో ఎదురవుతూనే ఉన్నాయి. మౌనంగా భరిస్తూనే ఉంది. ఆఖరికి తను గౌరవంగా పనిచేసే చోట కూడా ఈనాటికి తనకు రక్షణ కరువైంది. సెక్యూరిటీ గార్డులే సెక్సువల్ అబ్యూసులు చేస్తున్న ఈ రోజుల్లో సేఫ్టీ కోసం, సాయం కోసం ఆమె ఎవరి వైపు చూడాలి? తను ఒక అక్క, తను ఒక చెల్లి, తను ఒక కూతురు, తను ఒక అమ్మ. నీ ఇంట్లో నీ వాళ్ళకే ఇలా జరిగితే నువ్వు ఊరుకుంటావా? లేదా తనకి అండగా నిలబడతావా? అమ్మాయిలు, మీ సేఫ్టీ మీరే చూసుకోవాలి. మీరు బతుకుతుంది మనుషుల మధ్యన కాదు, మృగాల మధ్యన. మీకోసం మీరు నిలబడండి, ధైర్యంగా ఎదుర్కోండి. మీరు ధైర్యంగా నిలబడిన రోజే దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు. మేక్ ఇండియా యాజ్ అన్ ఇండిపెండెంట్ కంట్రీ. జై హింద్.